హాయ్ వీవర్స్, ఒక సబ్స్క్రైబర్ అయితే రింగ్ వామ్ గురించి అడిగాడు. దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. రింగ్ వామ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఏ ఫంగస్ వల్ల వస్తుంది అంటే ట్రైకోఫైటాన్ వల్ల కానీ, ఎపిడర్మోఫైటాన్ వల్ల కానీ, మైక్రోస్పోరం వల్ల కానీ ఈ ఫంగస్ వల్ల వస్తుంది. డైరెక్ట్గా ఆర్గానిజమ్స్ అటాక్ చేస్తాయి, లేదు వాటి స్పోర్స్ ద్వారా, ఫంగల్ స్పోర్స్ ద్వారా అయితే ఈ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తాయి. ఓకే, దీనికి ఎందుకు రింగ్ వామ్ అని పేరు వచ్చింది? ఏదన్నా వామ్ ఉంటుందా? వామ్ అస్సలు ఉండదు. దాని అప్పీరెన్స్ ఎప్పుడైతే మనం చూస్తామో స్కిన్ మీద ఎక్కడన్నా వచ్చినప్పుడు రింగ్ షేప్లో ఉంటుంది. రెడ్ కలర్ మార్జిన్ రింగ్ షేప్లో ఉండి మధ్యలో క్లియర్ స్కిన్ ఉంటుంది. ఆ రింగ్ షేప్ వల్ల రింగ్ వామ్ అనే పేరు వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మైల్డ్గా ఉంటే, లైట్గా ఉంటే టోపికల్ యాంటీఫంగస్ అంటే ఆయింట్మెంట్స్, క్లాట్రిమజోల్ కానీ, మికనజోల్ కానీ, కీటకోనజోల్ కానీ వాడచ్చు. లేదు సివియర్గా ఉంది, ఓరల్ యాంటీఫంగస్, క్లాట్రిమజోల్, ఇట్రకోనజోల్ వీడియో కూడా చేశాను. ఇటువంటి ఓరల్ యాంటీఫంగస్ వాడుతూ టోపికల్ యాంటీఫంగస్ వాడాలి. ఓకే, ఇది ఎక్కడెక్కడ వస్తుంది? స్కాల్ప్లో రావచ్చు, బియర్లో